హలో అండి, ఈరోజు టాపిక్ అయితే హెయిర్ గురించి చూడండి. హెయిర్ అయితే నేను హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా అంటే చాలా సిల్కీగానే ఫ్రెష్ అని అనిపిస్తుంది. ఇది కొంచెం అయితే వీడియో అయితే దగ్గర నుంచి తీస్తుంది వాటికి అట్లా మీకు క్లియర్గా తెలుస్తుంది అనేసి ఇలా అయితే చూపిస్తున్నాము. కొంచెం దూరం నుండి అయితే మీకు అంత డిఫరెంట్ అయితే తెలియదు కాబట్టి ఓన్లీ లాంగ్ హెయిర్ మాత్రమే మీరు గమనిస్తారు కాబట్టి అంతగానం లాంగ్ అయితే తీయలేదు, దగ్గర నుంచి అయితే నీట్గా కనిపిస్తుంది అనేసి ఇలా వేసాము. చూడండి ఎంత బాగుందో. మన ఇంట్లో ఉన్న వాటితోనే హెయిర్ని అయితే అస్సలు డ్యామేజ్ కాకుండా అయితే చూసుకోవచ్చు. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడున్న వాటితోనైతే బయట షాంపూలు ఏ షాంపూ వాడాలనేసి ఆలోచించి ఇలా హెయిర్ని అంతా డ్యామేజ్ చేసుకొని ఇప్పుడున్న పొల్యూషన్కి అయితే చాలా అయితే డ్యామేజ్ అయ్యి సిల్కీగా అయితే అస్సలు ఉండట్లేదు. హెయిర్స్ అయితే చిన్న చిన్నగా అయిపోతున్నాయి. ఆయిల్ పెట్టినా కానీ చాలా మంది అయితే ఆయిల్ పెట్టకుండా అయితే ఉంటారు. ఆయిల్ పెట్టకుండా మన హెయిర్ సిల్కీగా లాంగ్ గా హెయిర్ పెరగాలన్నా డ్రాండ్రఫ్ రాకుండా ఉండాలన్నా అయితే ఈ ఒక చిన్న టిప్ అయితే మీరు పాటించండి. డైలీ మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం చేసుకోవచ్చు ఈజీగా. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే చూడండి. డైలీ అయితే మనం అయితే అన్నం అయితే వండుతాం కదా, అన్నం వండిన తర్వాత గంజి వాడొస్తాం కదా, ఆ గంజిని అయితే కొద్దిగా అంటే కొద్దిగా చిక్కగా అయితే చూడండి ఎంత చిక్కగా అయితే వచ్చిందో. చూడండి ఇందులో చిక్కగా ఉంది అయితే కొద్దిగా అటు ఇటు కలుపుకొని మంచిగా నీట్గా కలుపుకొని ఇట్ని సేమ్ ఇదే విధంగా కొంచెం మనం పల్చగా వచ్చినా సరే కొద్దిసేపు స్టవ్ మీద పెట్టినట్టయితే కొద్దిగా చిక్కగా అయిపోతుంది గంజి అనేది. దీంట్లో టాబ్లెట్ అండి ఇది, ఈ విటమిన్ టాబ్లెట్ అండి. ఇది హెయిర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విటమిన్ ఇది ఒక 5 అయితే చాలా తక్కువ, 20 రూపీస్ ఏమో పడుతుంది, 20 ఆర్ 10 రూపీస్ పడుతుంది అంతే అండి, చాలా తక్కువనే ఉంటుంది. మనం ఒక ప్యాకెట్ తీసుకున్నట్టయితే అందులో 10 వస్తాయి. డైలీ కాకుండా ఒక మంత్లీ ఒకటి లేకుంటే వీక్లీ ఒకటైతే మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది అప్పుడే బాగుంటుంది. అలానే డైలీ బాగుంటుంది అనేసి డైలీ పెట్టినట్టయితే హెయిర్ అయితే ఖరాబ్ అయితే ఏం కాదు, కాకుంటే డైలీ పెడితే బాగుండదు, చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకోసమే చూడండి ఒక్కటైతే సరిపోతుంది. మనం బాగా కలపాలి దీన్ని. మనం గంజిలో అయితే చాలా బాగా కలపాలి. ఎంత బాగా మిక్స్ చేసి అది టాబ్లెట్ అనేసి కొంచెం వాటర్ లానే ఉంటుంది వాటికి లిక్విడ్ చాలా బాగా కలుస్తుంది. చూడండి ఇది మొత్తం నైట్ అంతా నానబెట్టి ఒక మూత క్లోజ్ చేసేసి పెట్టేసి అంతే అండి. ఓన్లీ ఒకటి విటమిన్ టాబ్లెట్ మనం గంజి మార్చుకోవడం అంతే. ఇది పక్కకు పెట్టేసి నైట్ మొత్తం పెట్టి మార్నింగ్ అయితే తలస్నానం చేసి ఒక ½ అవర్ ముందు మనం తాగబెట్టుకున్నట్టయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు తలకు పెట్టుకున్న ఒక 5 నిమిషాలలోనే మనకు అర్థమైపోతుంది ఈ హెయిర్లో డాండ్రఫ్ అనేది కొంచెం ఇట్లా చిమ్ అన్నట్టు అట్లా అనిపిస్తుంది. అంటే కొంచెం గుచ్చుకున్నట్టయితే హెయిర్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మన హెయిర్లో ఉన్నది డాండ్రఫ్ అయితే ఖచ్చితంగా వదులుతుంది. ఒకసారి అయితే చూడండి, ట్రై చేసి చూడండి. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, చాలా సిల్కీగా వస్తుంది హెయిర్ అయితే. బ్లాక్ హెయిర్ ఉన్నా కానీ తల్లో ఏమైనా పేర్లు ఉన్నా కానీ అస్సలు ఉండవండి, చాలా బాగా వదులుతుంది. హెయిర్ అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి గంజి అయితే ఎంత బాగా చిక్కగా వచ్చింది. మీకు ఇలాగైతే రాకుండా కొంచెం పల్చగా ఉన్నట్టయితే స్టవ్ మీద పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది, కొంచెం చిక్కగా అయితే ఉంటుంది గంజి మాత్రం. ఈ రెమెడీని అయితే ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ రావడం కోసం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూడండి మంచిగా నీట్గా అయితే అవుతుంది. హెయిర్ పెట్టిన కొద్దీ ఎన్నిసార్లు పెట్టినా సరే అసలు డ్యామేజ్ కాకుండా అయితే హెయిర్ అయితే చాలా గ్రోత్ అయితే వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది. మీరే గమనిస్తారు. మీరు ఈ ఒక రెమెడీని అయితే యూజ్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి యూజ్ చేసి అయితే కమెంట్ చేయండి. ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే అంత బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మీకు హెయిర్ గ్రోత్ రావడానికైనా డాండ్రఫ్ పోవడానికైనా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.